అందుకే ఆ రెండు లేకుండా సైలెంట్ గా ఉందాం. అయ్యో దేవుడా, మేడం ఇక్కడికి వచ్చారు. తన ముందు ఈసారి ఏ కోతి చేష్టలు చేస్తాడో ఏంటో. నిత్య, ఈ జ్యూస్ వెరైటీగా తాగుదామా? నాకు నువ్వు తాగించు, నీకు నేను తాగిస్తాను. ఎలా ఉంది? చండాలంగా ఉంది. ఏంటి అలా తాగేసావు? ఏమైంది నీకు అసలు? మీరు కూడా తాగండి, బయలుదేరదాం. దానికి ఇంత దూరం రావాలా? అందుకే ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటంత తొందర? అయినా ఎందుకింత కంగారు? ఓహో, ఇదా విషయం. తన్ని చూసి కంగారు పడుతున్నావా? అవును, నీ ఫ్రెండ్కి మేనర్స్ లేదా? మన్ని ఫాలో చేస్తూ వచ్చిందేంటి? మన్ని డిస్టర్బ్ చేయడం అన్న తన పని. ఇప్పుడే వెళ్ళి ఆ బుర్కా తీసి తన్నే అడిగేస్తాను. అయ్యో వద్దు వద్దు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి మీ ప్రాబ్లం? మమ్మల్ని ఎందుకు ఫాలో చేస్తున్నారు? తను నీ ఫ్రెండ్ అయినంత మాత్రాన మా పర్సనల్ లైఫ్లోకి వచ్చేస్తారా? అసలు ఎవరు మీరు? నీకు అసలు బుద్ధి ఉందా, సిగ్గుందా? అసలు చదువుకున్నవాడువేనా? సెన్స్ ఉందా? హే, నో నో నో, వెయిట్ వెయిట్ వెయిట్, మీరు ఫాతిమా కాదా? ఫాతిమా ఫాతిమా ఎవరా ఫాతిమా? అసలు ఎవరు నువ్వు? I'm really sorry. by mistake జరిగింది. Oh my God. నిత్య, పద. పద త్వరగా.
వాళ్ళు వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్ళిపోదాం. పదండి పదండి. వీళ్ళింకా రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళుంటారు? ఎక్కడికి వెళ్ళినా ఆ మంగ నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా. అది రాని చెప్తా దాని పని. చూడు, ఆ అమ్మాయిని చూడు, బురక వెనక్కి వేసుకునుంది. అంటే అటు పక్కకు వెళ్లి చూస్తే తన ముఖం కనిపించే ఛాన్స్ ఉంది. కరెక్ట్ గా దొరికింది. ఇప్పుడే వెళ్ళి చూస్తాను. ఏ అమ్మాయి, ఆ గుడ్డ తీ. ఇది గుడ్డ కాదు మాజీ, మాది ఆచారం, తీయకూడదు. ఏయ్, మగాళ్ళ ముందంటే తీయకూడదు, నా ముందు కూడానా? తీవే తీవే. ఏంటి ఆవు అంటున్నావు? మర్యాదగా ముసుగు తీస్తావా లేదా? మీది పరేషాన్ చేస్తే మాది ఫ్రెండ్ కి చెప్తాయి. నీ దిక్కున చోటి చెప్పుకోవే. నేనెవరో తెలుసా నీకు? మాలూం మాలూం. ఎందుకు తెలీదు? మీరు ఈ ఇంట్లో బేవార్సుగా ఉంటున్నారు. మీకి ఏది పని పాట లేదు. మొన్న మీది కూతురు ఇల్లు దాటి వెళ్లిపోయింది. మీరు ఇంకా ఎందుకున్నారో అది మాత్రం తెలీదు. ఫాతిమా, ఆంటీ, డిన్నర్ రెడీ అమ్మా. వచ్చేస్తే వడ్డిచ్చేస్తాను. 5 మినిట్లో వస్తుంది ఆంటీ. మీరు కూడా రండి, మెక్కే టైం అయిందిగా. విన్నరా ఎంత వెటకారంగా చెప్పెళ్ళిందో? అంత అలుసయ్యాం మనం. ఇది మన కొత్తేం కాదు కదా చంద్రిక. కానీ కొత్తగా వచ్చిన ఈ ఫాతిమా కూడా మన గురించి అంతా తెలిసినట్టు మాట్లాడుతుందంటే తనెవరు తప్పకుండా తెలుసుకొని తీరాలి. అది బురకా తీయమంటే తీసి చావట్లేదు కదా. భోజనం అయ్యాక ఒక ప్లాన్ చెప్తాను, ముందు పద. ఏయ్, వాట్? ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు. ఏదో ఉంది. లేదన్నాగా. ఏంటో చెప్పి నవ్వితే నేను నవ్వుతాను కదా. చెప్పడానికేముంది? నవ్వడానికి మాత్రం ఉందా? చూడు, చెప్పకపోతే ఇంటికి కాకుండా ఇంకెక్కడికైనా తీసుకెళ్ళిపోతా. వద్దు. మరి చెప్పు. ఏం లేదు. నేను తప్పించకపోయుంటే ఈ పాటికి వాళ్ళ చేతుల్లో తమరికి బడిత పూజ జరిగేదేమోనని గుర్తొచ్చి నవ్వుతున్నా. ఈ బడిత పూజ అంటే ఏంటి? ఆ మాత్రం కూడా తెలీదా గురువుగారండి? ఏమైంది? గురువుగారని పిలిచి నన్నెంత మాయ చేశావు నిత్య. ఇంకా నయం, మోసం చేశాను అనలేదు. నాకు డౌట్ రాకుండా
అంత బాగా ఎలా నటించావు? మీకు డౌట్ వచ్చినా రానట్టు నటించారేమో. లేదు నిత్య, నేనంత తెలివైనడు కాదు. అందులోనూ ప్రేమించి ఓడిపోయాన్న ఫీలింగ్లో ఉన్నాను. లేదండి, మీరెప్పటికీ ఓడిపోరు. అవును, ఓడిపోను. ఎందుకంటే నన్ను గెలిపించడానికి ఎప్పటికీ నువ్వే నా పక్కనుంటావు కాబట్టి. అక్షయ పాత్ర ఉన్న వాళ్ళ ఇంట్లో అన్నానికి లోటు ఉండనట్టు నువ్వు నా పక్కనుంటే ప్రేమకు లోటుండదు నిత్య. అమృతం తాగిన మనిషిలా నీకోసం నేను ఎప్పటికీ బతికే ఉంటాను. నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నన్ను కాదు, ముందు రోడ్ చూసి నడపండి. ఏమైంది? ఏమో చూడాలి. ఈ కారు ఇంక ముందు కదలదు. ఇంజన్ బాగా హిట్ అయింది. మరి ఇంటికి ఎలా వెళ్ళాలి? ఏమో. ఇందాక నవ్వానని ఇది నాపై పగ తీర్చుకోవడం లాంటిది కాదు కదా. కమాన్ నిత్య, నేనైతే కావాలని చేయలేదు. కావాలంటే ఇంకోసారి ట్రై చేసి చూస్తాను. రామా కూర్చో. కల్పన, ఫాతిమా కూడా వడ్డించు. ఆహా, మాది వడ్డించుకుంటుంది. ఇందాకెప్పుడో పిలిస్తే ఇంత లేటుగా వచ్చావేం ఫాతిమా? కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని నమాజ్ చేసుకుని వస్తున్నాను జీ. ఆంటీ, నిత్య వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదే? వాళ్ళు బయటే భోంచేసి వస్తామని చెప్పారమ్మా. నాతో చెప్పకుండా బయటికి వెళ్ళింది చాలక అక్కడే భోంచేసి వస్తారా? ఒసే మంగా, ఎంత టార్చర్ పెడుతున్నావే నన్ను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? తిను. హాజీ. ఏంటమ్మా తినడం? అంత కష్టపడి తినకపోతే ఆ బురకా తీసి పక్కన పడేసి తినొచ్చు కదా. లేదు జీ, ఎప్పుడు ఈ బురక ఉండాల్సిందే. తీస్తే ఏమవుతుందిట? కొంపలేమైనా అంటుకుంటాయా? తీ. అది వాళ్ళ ఆచారం అమ్మా. దానికి వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో మనం కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరిని కించపరచకూడదు. నీకంత ఇబ్బందిగా ఉంటే నీ గదిలోకి వెళ్ళి తినమ్మా, మేమేమనుకో. థ్యాంక్ యూ బామ్మగారు. అల్లా మిమ్మల్ని చల్లగా చూస్తాడు.
చేసి తను నిద్రపోతుంది కదా, అప్పుడు చూద్దాం. ముందు తిను. ఇంజన్ ఇప్పుడప్పుడే హీట్ తగ్గేలేదు. ఓహో, ఇంజన్ చల్లారితే తప్ప కారు కదలదు. అవునా? తర్వాత కార్ మూవ్ అయితే తప్ప మనం ఇంటికి వెళ్ళలేము. బాగుంది. ఏం బాగుంది? మీ ప్లాను. నిత్య, బిలీవ్ మీ, నేనైతే కావాలని చేయలేదు. ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారో ముందు ఆ నిజం చెప్పండి. నిత్య, నాకు వేరే ఉద్దేశం ఏదైనా ఉంటే వెహికల్ తీసుకురమ్మని చారికి ఎందుకు కాల్ చేస్తాను? ఆ మహానుభావుడు ఎప్పుడొస్తాడో ఏమో. వచ్చేసాను మేడం. తోసుకుంటూ వస్తున్నావు ఏంటి చారి? నడుపుకుంటూ రావడానికి నాకు డ్రైవింగ్ రాదు కదా సార్. ఓకే, వెహికల్ ఏది? ఇదే సార్. చారి, నేను అడిగింది వెహికల్. నేను తీసుకొచ్చింది కూడా వెహికలే కదా సార్. వెహికల్ అంటే 4 వీలర్ అయ్యా. మరి మీరింత క్లారిటీగా చెప్పలేదు కదా సార్. వెంటనే ఏదో ఒక వెహికల్ తెమ్మంటే తీసుకొచ్చాను. ఇది మాత్రం ఎందుకు? సైకిల్ తీసుకురాలేపోయావా? సారీ సార్, మా వీధిలో ఏ సైకిల్ కనబడలేదండి. కమ్ నిత్య. రండి మేడం. కార్ రిపేర్ చేయించి ఇంటికి తీసుకురా. అంటే ఈ నైట్ అంతా నేను ఇక్కడే జాగారం చేయాలన్నమాట. మహానుభావ, వెహికల్ తెమ్మని చెప్పే బదులు మెకానిక్ ని తీసుకురా అని చెప్పుంటే సరిపోయేది కదా. అంతా ఒకేసారి కలిసి వెళ్లేవాళ్ళం. బాసిజం. నిత్య, ఆర్ యూ కంఫర్టబుల్? మైలు దూరంలో కూర్చున్నావు, కాస్త ముందు కూర్చోవచ్చు కదా. నాకు ఇలాగే బాగుంది. అలాగా? నిత్య, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. వాట్ ఈస్ దిస్ నిత్య? అయ్యో, ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు స్ట్రైట్ గా రోడ్డు వేయకుండా అడ్డంగా స్పీడ్ బ్రేకర్స్ వేసారేంటి? మీరు ఆపండి, ఆపండి, ఆపండి. దిగండి ముందు. ఎందుకు? నేను నడుపుతాను, దిగండి. ఓ, నీకు స్కూటీ నడపడం కూడా వచ్చా? మీకంటే బాగా వచ్చు, దిగండి. ఓహో, తీసుకో. ఎందుకు మీరు ఊరుకోరికే మీద పడుతున్నారు? స్పీడ్ బ్రేకర్స్ నిత్య. నేను ఎక్కించానా? ఎక్కిస్తావేమోనని. ముందు జాగ్రత్త మీది. జస్ట్ లైక్ దట్. నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా.